ఎమ్మెల్యేలందరూ కూడా వారు వెళ్తున్నారు. ధన్పాల్ సూర్యనారాయణ సార్, మీరు మీ నియోజకవర్గానికి సంబంధించి ఏం ప్రస్తావించబోతా ఉన్నారు ఈ బడ్జెట్ సమావేశంలో? ఈరోజు ఏదైతే రైతుల విషయం ఉందో దానిపైన దాంతో పాటు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో 23%ని 42% చేస్తున్న దానికి తప్పకుండా దానిపైన మేము ప్రశ్నిస్తాం. ముఖ్యంగా విద్య, వైద్యం అధోగతి గత 10 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందో అంతకన్నా ఘోరమైన ప్రభుత్వం ఇప్పుడు నడుస్తూ ఉంది. ముఖ్యంగా విద్యా వైద్యం పైన ఆవాస్ యోజన కింద ఏదైతే మీరు అప్పుడైతే డబుల్ బెడ్రూమ్ 10 ఏళ్ళు ఇవ్వలేకపోయినరు, ఇప్పుడు మీరు ఇస్తాను 5 లక్షలతో పాటు ప్లేస్ కూడా ఇస్తాను చెప్పి దాని ఈ 3 ఇంపార్టెంట్ పేదలకు మధ్యతరగతులకు కావాల్సింది ఇది కనుక తప్పకుండా మనం దానిపైన డిమాండ్ చేస్తామని తెలియదు. మనతో పాటుగా సిర్పూర్ కావాల్సిన ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఉన్నారు. మీరు రైతు వేషధారణలో ఎందుకు రావాల్సి వస్తుంది? రైతులకు సంఘీభావంగా తెలంగాణ రైతుల్ని నిట్ట నిలువలా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక విధానాన్ని ఎడగట్టడానికి వాళ్ళ శాసనసభాపక్షం భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం పిలుపు మేరకు మేమందరం ఇవాళ పాదయాత్రగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మాట మార్చి 1,00,000 ఆంక్షలు షరతులు పెట్టి రైతుల్ని నిట్ట నిలువున ముంచింది. కాబట్టి ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయకుండా తెలంగాణ రైతాంగాన్ని గత ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. ఇవాళ ఇన్స్టాల్మెంట్లు కట్టలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. కాబట్టి ఫసల్ బీమా యోజనను అమలు చేయాలి. ప్యాడీ ఏదైతే వరికి 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నారు ఆ బోనస్ కూడా చెల్లించాలి. మిగిలిన అన్ని హామీలు రైతు భరోసా ఏదైతే 15,000 ప్రతి రైతుకి ఇస్తా అన్నారో అట్లనే రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవన్నీ హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి ఇవాళ పాదయాత్ర. బడ్జెట్ సమావేశాలలో సిర్పూర్ ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు. సిర్పూర్ గారి కోసం ఎలాంటి విషయాలను ప్రస్తావించబోతా ఉన్నారు? ఒకటి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ విషయంలో సాగునీటి రంగంలో తీవ్ర వైఫల్యం. ప్రాణహిత ప్రాజెక్టు తీసుకుంటామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టే జలయజ్ఞంలో భాగంగా తప్పకుండా ఆ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అదొక్కటే కాకుండా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి అని శాసనసభ పక్ష కమిటీ కూడా వేయాలి. శాసనసభ కమిటీ కూడా హౌస్ కమిటీ కూడా వేయాలి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసమని డిమాండ్ చేస్తాం. అట్లనే పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. పోడు రైతుల మీద చాలా వరకు కేసులు పెట్టినరు. ఆ కేసులు కూడా ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తాం. అదొక్కటే కాకుండా వివిధ ఉత్తర తెలంగాణ ప్రత్యేకించి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మా నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పెద్ద ఎత్తున చర్చకు మేము పట్టుబడతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.